అంబటి రాంబాబు రిమాండ్ పై వాదనలు ముగిశాయి. తప్పు చేయకపోయినా అన్యాయంగా తనని అరెస్ట్ చేశారంటూ అంబటి అన్నారు. నలపాడు పిఎస్ లో తనని టార్చర్ చేశారని అంబటి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఎటువంటి వాదనలు జరిగాయి, అలాగే కోర్టు ఎప్పుడు లోపు తీర్పు వెలువరించే అవకాశం ఉంది? అంబటి రాంబాబు రిమాండ్కి సంబంధించి ఇరు వర్గాల వాదనలు అయితే వినిపించారు. ఇరువైపులా కూడా వాదనలు విన్న తర్వాత దాని మీద ఇప్పుడు తీర్పు చెప్పనున్నారు. మరికొద్దిసేపట్లో జడ్జి తీర్పు చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఆర్గ్యుమెంట్స్లో అటు ఏదైతే అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశాడు, విధ్వంసకరమైన వ్యాఖ్యలు చేశాడు కాబట్టి, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు కాబట్టి అంబటి రాంబాబుకు రిమాండ్ విధించాలి అని చెప్పి ప్రభుత్వ తరపున న్యాయవాదులంతా తమ వాదనలు వినిపించారు. అయితే మరొక వైపు అంబటి రాంబాబు న్యాయవాదులు కూడా, అంటే బాధితుడుగా ఉన్న అంబటి రాంబాబు బాధితుడిగా ఉన్నాడు, ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చెప్పినంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టే విధంగా ఆ ఫ్లెక్సీలను ప్రశ్నించేందుకు కూడా కేసు పెట్టడం జరిగింది. కాబట్టి బాధితుడిగా ఉన్న అంబటి రాంబాబు మీద దాడి జరిగింది కాబట్టి ఆయన రిమాండ్ విధించవద్దు, రిమాండ్ నుంచి రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదే సమయంలో జడ్జికి తన వాదన, అంటే తనకు ఏ విధంగా శారీరకంగా పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్లో వేధించారు అన్న అంశాన్ని కూడా అంబటి రాంబాబు న్యాయవాది చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి తీర్పు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.